ఇది పసుపు, ఇది ఇది ఎరుపు, ఇది పసుపు. ఈ కలర్ ఏంటబ్బా? నా పుట్టినరోజు నీకు ఇంకా గుర్తున్నందుకు సంతోషంరా. వాడలో పిల్లలు ఎలా ఉన్నారా? దే ఆర్ ఫైన్ డాడీ. మీ ఆరోగ్యం ఎలా ఉంది? జీవన సంధ్యా సమయంలో ఊత కర్రగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు చెంత లేకపోయాడనే చింత, పెరిగిన వయసు, అవి తెచ్చిపెట్టిన సమస్యలతో పర్వాలేదులేరా, నడుస్తుందిలే. గుడ్ నాన్న. నాన్న, ఈ పుట్టినరోజు కానుకగా లేటెస్ట్ మోడల్ టెక్నాలజీ టీవీ చాలా పెద్దది అమెరికా నుంచి పంపించారు. ఇక మీదట అందరూ నన్ను నేను చూసుకుంటూ ఎదురెదురుగా ఉన్నట్టే మాట్లాడుకోవచ్చు. అలాగే కానీ లేరా. అవునురా, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? సారీ నాన్న, మొన్న నాకు ప్రమోషన్ వచ్చింది, మరో సంవత్సరం వరకు రాలేదు. ఏమిట్రా? ఒరే, నువ్వు ఇండియా వచ్చి 2 సంవత్సరాలు దాటిందిరా. నాన్న, నిన్ను చూడాలని, నీతో గడపాలని నా మనసు పీకుతుందిరా. నీతో కలిసి సమయం గడపాలని నాకు ఉంది నాన్న. కానీ పరిస్థితులే శత్రువుడిగా మారిపోయి మనల్ని కలవనవటం లేదు. నేను అక్కడికి రాలేదు, ఇక్కడికి రమ్మంటే నువ్వు రావు. ఇప్పుడైనా సరే నువ్వు వస్తానని చెప్పి చల్లయ్యతో మాట్లాడి వీసాకి ఏర్పాటు చేసి టికెట్ పంపిస్తాను. సరేనా నాన్న? హలో హలో నాన్న, మాట్లాడలేము నాన్న. ఓ, కోపం వచ్చిందా? సరే సరే నాన్న, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటానా? బాయ్ నాన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మావయ్య. పుట్టినరోజు పండుగే అందరికి, పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి. ఆ కొందరిలో ఒక్కడమైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా. ఆ తరువాత అందరం కలిసి మంచి హోటల్కి భోజనానికి వెళ్ళి మీకు నచ్చిన సినిమా చూసొస్తాం. అవుట్రా, సాయంకాలం మన అల్లిముట్ట అజ్జిగాడు, బుజ్జిగాడు, చంటిగాడు మందుగుండు సామాగ్రి సరంజమ్మతో దింపొస్తారు. ఆ తర్వాత ఆజ్కి సామ్ ఆప్కి రాబట్టు కచేరీ మొదలు పెట్టేద్దాం. బాబు మీరు కూడా. ఏమిటి నాన్న, మమ్మల్ని అందరినీ చూసి కూడా చూడటం అలా బొమ్మలు ఆడిపోయావు. ఏమైంది? అన్నీ ఫోన్ చేశాడా? ఏం మాట్లాడాడే? అంతలా బిక్కుపోయావు. యూ డోంట్ వరీ అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ అన్నయ్య వీడికి ఫోన్ చేసుకుంటాను. మామూలే, ఎప్పుడు ఇదే వస్తారా అని వీడు అడుగుంటాడు. నేను రాలేనా అని వీడు చెప్పుకుంటాడు. అంతే, వీడి మీద ఉన్న కోపాన్ని అరగని ఇదిగో ఇలా మన మీద తెచ్చుకుంటాడు అనమాట. ఏదో అంతేనా? అంతే అంతే. అందరూ ఒకేసారి వచ్చారంటే అదేమిటి మావయ్య, ఈ రోజు మీ పుట్టినరోజు మర్చిపోయారా? ఇది ఈ రోజు నా పుట్టినరోజా? మీ ఏర్పాటుతో వచ్చారా? మీరు పని మొదలు పెట్టాలయ్యా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ 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 బర్త్డే టు యు. నాన్న, ఫస్ట్ నేను. నీ పుట్టినరోజు శుభ సందర్భంగా మీకు గుడ్ న్యూస్. ఏమై నువ్వు చెప్తావని చెప్పాలా? ఇదిగో ఇద్దరు ఎవరు చెప్పినా ఆ వార్తలోని శుభమాత్రం మార్గంగా సస్పెన్స్ మంచిగా ఇద్దరు ఎవరో ఒకరు చెప్పిండరా. సరే సరే సరే, నేను చెప్తాను. మావయ్య, మా కంపెనీ హెడ్ ఆఫీస్కి నాకు మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇచ్చి మరీ అమెరికా పంపిస్తున్నాను. మీరు కూడా అమెరికా వెళ్ళిపోతున్నారా? పర్మనెంట్ గా కాదని ఓ 5 సంవత్సరాలు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. ఆ తర్వాత మన ఇష్టం. అవునా? మరి మా అమ్మాయి పిల్లలు? వాళ్ళు కూడా నాతోనే బయలుదేరాలి మావయ్య. వాళ్ళు లేకుండా నేను వెళ్ళలేను. ఎందుకని? అది మా కంపెనీ రూల్ అవుతుంది. అక్కడ వర్కులను తట్టుకోవడానికి కావాల్సిన మెంటల్ కండిషన్ బ్యాలెన్స్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ తప్పనిసరిగా. అలాగా జీతం అందిస్తారా ఏమిటో? నెలకు 10 లక్షలు ప్లస్ ఎలవెన్సెస్.
ఆ పైన ఇల్లు కారు ఫ్రీ. బాగుంది. ఇందుకే మీ ప్రయాణం ఎప్పుడు ఉండొచ్చు? ఇక్కడ పిల్లల స్కూల్ సీజన్ పూర్తయిన వెంటనే, అంటే మరి 6 నెలల తర్వాత బయలుదేరాలి మామయ్య. అని అన్న కూడా తీసేసుకున్నారనమాట. అంకుల్, ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఒక్క 5 సంవత్సరాలు నాకు కాదనుకుని ప్రకటించాలి. లైఫ్ చేంజ్ అయిపోతుంది, పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని బాగా ఆలోచించే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. ఇద్దరు కూడా బాగుంది. మీ నిర్ణయం హర్షించదగ్గదే. కాకపోతే ఈ లైఫ్ గురించి పిల్లల ఫ్యూచర్ అన్నమాట ఈ మట్టి మనకి ఏం అర్థం కావట్లేదే. ఇందులో అర్థం కాకపోవడం ఇంకేముంది అంకుల్? అదేం లేదే. ఇక్కడ మీరు సాఫ్ట్వేర్, అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తారు. అంటే ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారు. ఉండడానికి మంచి ఇల్లు ఉంది, తినడానికి కారు ఉంది, పిల్లలు కూడా ఒక మంచి స్కూల్లో బాగానే చదువుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు బాగానే ఆస్తి సంపాదించి ఇచ్చారు కదా. ఇంత సుఖాన్ని సంతోషాన్ని ఇక్కడ అనిపిస్తుంది జీవితాలు. అక్కడ అమెరికాలో ఇంతకన్నా గొప్పగా ఏం మారిపోతాయో అదేం అర్థం కాలేదే. అంకుల్, ఉన్నదాంతో తృప్తిపడ్డ మనిషికి జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎదగాలనుకున్న వాడికి ఒక లక్ష్యం కావాలి. అది నాకు ఉంది. ఒకరి దగ్గర పనిచేసేది, ఎదిగి 10 మందికి పని కల్పించేంత ఎత్తుకు ఎదగాలన్నదే నా లక్ష్యం. అమెరికా వెళ్తే అది నెరవేరుతుందని నా నమ్మకంతో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. ఆఫీస్ నుంచి మెసేజ్ ఒకసారి రమ్మని. మీరు గుడికి వెళ్ళండి, నేను వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తాను. ఆ తర్వాత అందరం కలిసి హోటల్ భోజనానికి వెళ్ళాలి. సరేనా? అర్జెంట్ వెళ్ళాలి. See you soon. Bye, Maria. అమ్మా, మీరు అమెరికా వెళ్ళిపోతే మీ దగ్గర ఉన్న మీ అత్తమ్మ పరిస్థితి ఏమిటమ్మా? వాడికి వాళ్ళ దగ్గర నుండి చూసుకోవడానికి మా వారి అన్నయ్య వాళ్ళ అక్క చెల్లెలు అందరూ అందుబాటులోనే ఉన్నారుగా. అయిన వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు, ఓకే. మరి ఇక్కడ నువ్వు తప్ప మరో రక్త సంబంధికులు ఎవరు లేని మీ నాన్న పరిస్థితి ఏమిటమ్మా? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నిన్ను మీ నాన్న రే ఇది మా ఇంటి మహాలక్ష్మి, మా అమ్మ మా ఇంటి మహారాణి అంటూ మీ అన్నయ్య కంటే నిన్నే ఘారముగా పెంచి పెద్ద చేయడం నీకు పెళ్ళేడు వచ్చింది. నేను బ్రతుకున్నంత కాలం నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలని అన్న ఊళ్ళోనే ఓ మంచి కుటుంబాన్ని అత్తరులుగా ఏర్పాటు చేసి ఫోటోలోనే కనిపించే మీ అన్నయ్య, ఫోన్లో మాత్రమే పలకరించే మీ అన్నయ్య నీలోనే చూసుకుంటున్నా ఈ జన్మకి తృప్తి చాలు అంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్న మీ నాన్న ఇప్పుడు మీరు అన్న మాటలన్నీ శబ్దానికి మరో రూపంగా ఎలా మారిపోయాడు చూడమ్మా. ఎరా మాట్లాడరా? ఏం మాట్లాడమంటావురా? కొన్ని సందర్భాల్లో మనిషికి ఊహించని షాక్ తగిలినప్పుడు మాటలు కూడా బరువైపోతాయి. అయినా ఈ విషయంలో మనం మాట్లాడడానికి ఏముందిరా? వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. ఇతరుల జీవితాలు శాసించడానికి మనమేం నియంత్రణ కాదు కదరా. ఏమ్మా, అంతేగా? నాన్న, ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. కానీ ఈ విషయంలో నేను ఏమి చేయలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించినానా? నా కూతురు ఎప్పుడూ చేయలేని నమ్మకాన్ని నీ కన్నీటితో కరిగించకమ్మా. అవునమ్మా, ఇక్కడ తప్పంతా మనుషుల మధ్య కనివేసుకుపోయిన మమతానురాగాల రక్త సంబంధాలు. మనిషిని కట్టిపడేసే అన్ని బంధాల్లోనూ అనుబంధం చాలా బలమైనదమ్మా. ఆ బంధం మనిషి బ్రతుకుండగానే మానసికంగా దూరమైపోతే కలిగే బాధ మరణం కన్నా విషాదమైనది. మీ అన్ని అమెరికా వెళ్ళిపోయినా కలిగినంత బాధ ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోతుందమ్మా. కలుగుతుందమ్మా. ఆ బాధను దిగమిందుకు నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపగలనా అనే అనుమానం ఇప్పుడిప్పుడే చికిత్స్తుంది. పెరిగి మహావృక్షమైతే దాని మీద ఈ గుండె పునాదులు పెకిలించడం మాత్రం ఖాయం.
లోకాన్ని చదివిన వాడివి నువ్వు ఇలా బీద పట్టు మాత్రం నాకేం నచ్చలేదు. బహుమంతాలు పని సర్వసంగా పరిచయం కాదురా నేను మనిషినేరా. హలో ఎక్కడున్నారు? ఓకే ఓకే వస్తున్నా, ఒక 5 minutes వెయిట్ చేయండి. నానా క్యాబ్ వచ్చింది, బయట అంకుల్ మీరు రావాలి. గుడికా? గుడికే నేను రానమ్మా. రావాలి. అవునమ్మా, ఇప్పటి వరకు మనిషి కోరికలు తీర్చకపోయినా కనీసం మనశ్శాంతిని ప్రసాదిస్తాడని ఆ దేవుడనే వాడి మీద నమ్మకం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. నువ్వు వెళ్ళు. వారిరా బాబు ఒరే, టైం ఎంతైందిరా? చెప్తారు కానీ అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు, ఇదేనా ప్రాబ్లమా? అదేరా, ఏమిటి ఆలోచిస్తున్నానో ఎంత ఆలోచించినా కుగ్గురావుతుందేంటినా? ఎవ్వరే ఈ విషయం చెప్పడాక ఆ చెట్టు నెంబర్ ఫోన్ చేశాను. ఏంట్రా, నేను నిన్ను రమ్మని ఫోన్ చేశానా? ఇప్పుడు ఈ రోజే ఈ రోజే గంట క్రితమే ఫోన్ చేశాను. ఏం ప్రాబ్లం వచ్చిందో నాకు అనుకోతుంది. ఈ ట్రాఫిక్ సోదరు ఈదలేక చర్చించడి వస్తా నువ్వు జోకులు పిలుస్తారా? జోకులు ఏమిట్రా, జోకులు కూడా టపాసుల్లో పేలుతాయా? ఈ అత్తగారు వద్దంటున్నాను. అయినా ఉన్న పలంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా ఉండిపోవాలన్నా వెసులుబాటు ఏ కింద గడు నేనా నాకు వీలు కాదురా. తెల్లవారు లేచి రాత్రి నిద్రపోయేంత వరకు నా కొడుకు వాడలు మనవుడితో పాటు మా ఆవిడ చెప్పిన పడవ సమస్యలు తీర్చవలసిన బాధ్యతలు ఉండబడిరా. నువ్వు ఎప్పుడు పెడితప్పుడు రాకపోతే నాకు వీలు కాదురా బాబు, నీ పుణ్యం ఉంటది. నిన్ను ఇబ్బంది పెడితే క్షమించరా. అవునరా, టైం ఎంతైందిరా? వారం రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను, నీలో ఏదో తేడా పడుతుంది. కూతురు కూడా అమెరికా వెళ్ళిపోతుందని బెంగ పట్టుకుంటే అదేం కాదురా. ఒరే, ఈ మధ్య నాకు మతిమరుపు వచ్చేసినట్టు చాలా విషయాలు మాటలు మర్చిపోతున్నాను. ఈ మట్టి మరపడది మన ఇంటి కొమ్మ దగ్గర పొంచకుండా దుష్ట శక్తి లాంటిదిరా. అది మనిషి బుర్ర కానీ మనసు కానీ ప్రశాంతంగా లేకపోతే చాలు జీవితాన్ని అమాంతం ఆవహించేస్తుంది. దానికి తోడుగా తిరిగిన మన వయసు జత వేసినప్పుడు ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమందికి ఒంటరితనం వరవైతే మరి కొంతమందికి శాపంగా మారుతుందిరా. శారీరకమైన ఒంటరితనం కన్నా ఈ మానసికమైన ఒంటరితనం చాలా బాధాకరమైన ఇప్పుడు అనుభవంలోకి వస్తుందిరా. అందుకే ఇలాంటి పరిస్థితి రాకూడదని మా చెల్లెమ్మ చనిపోయిన కొంతకాలానికి మళ్ళీ పెళ్లి చేసుకోరా. భవిష్యత్తులో శరీరానికి కాకపోయినా మనసును సేద తీర్చే నువ్వు ఆడతోడు మనిషికి అవసరం నీకు ఎంత నచ్చ చెప్పినా నా పిల్లల భవిష్యత్తుకి ఆనందానికి సమతి మీద అడ్డొస్తుందన్న భయంతో ఎన్నో పెళ్లి చేసుకుంటున్నా. తల్లి తండ్రి అన్ని ఎందుకు అయిపోయించావు. ఈరోజు నీ జీవితం నుంచి వాళ్ళు తప్పుకున్నాక ఒంటరిగా మిగిలిపోయాయి. సరేలేరా, అవునా టైం అయితే చెప్పరా బాబు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, టైం ఎంతైంది అడుగుతూనే ఉన్నావు. నీ చేతి వాచ్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా. అయినా టైంతో ఏంటో నీ పని. అది కాదురా, నేను ఎవరికో రమ్మని ఫోన్ చేశానురా. ఎవరికి రమ్మన్నానో ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదురా. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఉదయాన్నే చిక్కప్పటి దిగిపోయారు, ఎక్కడికైనా ప్రయాణమా? అబ్బే అదేం లేదంటూ ఎలాగో మరి 5 నెలల్లో అమెరికా వెళ్ళిపోతున్నాం కదా, ఉన్నయి కొద్ది రోజులైనా వాళ్ళ నాన్నగారితో గడపాలని ఇల్లరికి పనుడుగా మీ అమ్మాయి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అంటే మీరు అమెరికా వెళ్ళేంత వరకు ఇక్కడే నాతోనే ఉంటారా? ఏ ఉండొద్దంటావా? మా నాన్న వద్దన్నా సరే ఇక్కడ నుంచి కదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. అమ్మా మీరు ఇక్కడ ఉండడం వాడికి సంతోషమేనమ్మా. కాకపోతే తండ్రి అనేవాడు కూతురు మెట్టింట, అల్లుడు అనేవాడు భార్య పుట్టింట నివాసం ఉంటే
ఈ పాడుకుంటాలో గొల్లు పట్టుందని వాడు అనుమానం భయం అంతేనా? అడుగడికి ఈ లోకానికి భయపడేది మీ పాత తరం. అదును దొరికితే అదే లోకానికి ఎదురు తిరిగేది మా తరం. మా నాన్నని చూడకుండా ఆయనతో మాట్లాడకుండా ఉంటే ఆ రోజంతా నాకేదో వెలితిగా ఉంటుంది. అందుకే నేను అమెరికాలో ఉన్న కాలంలో ఆ వెలితిని పూరించడానికి ఇక్కడ ఉన్నంత కాలం మా నాన్నతోనే ఉండాలని డిసైడ్ అయిపోయాను. అవును మావయ్య. అవును బాబు, మీరు చెప్పింది వినటానికి బాగానే ఉంది అమ్మా. మరి మీరు ఇక్కడికి వచ్చేస్తే మీ అత్తమామలు బాధపడతారు కదమ్మా. మావయ్య, అందరి బాధలు అందరూ తీర్చలేదు. స్వప్న, ఈ లగేజ్ మన రూమ్ లో సర్దేద్దాం. ఏ సత్యబాబు, అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు, అధికారం, హోదా, లెక్క పెట్టలేనంత డబ్బు, వెలకట్టలేనంత సిరి సంపదలే కాదురా. మళ్ళీ అర్థం చేసుకుని అభిమానించి నిరంతరం మన కోసమే పరితపించే ఆత్మీయులు దొరకడం అదృష్టం. అది నీకు కూతురు అల్లుడి రూపంలో దక్కింది. నీ జన్మ ధరించిందిరా. మావయ్య, మావయ్య, జీవితంలో పెద్ద పెద్ద కష్ట నష్టాలు ఎదిరించిన మా నాన్న ఆఫ్టర్ వేడకాలకు భయపడంత పిరికిపడే కాదు. ఏంటి నాన్న ఆ కడుపు వైపు చూస్తున్నావు? ఏమున్నాడు? ఎవరో ఉన్నాడమ్మా. ఇక్కడ ఎవరు లేరు మావయ్య. నిజంగానే ఏదో కొడతలుతున్నట్టు, అందుకే భయపడుతున్నా. నాకు కళ లేదు గెలలేదు. వాడు అక్కడ ఉన్నాడు. మీ అలికడికి ఆ కట్టెల మన కథ బాగున్నాడు. నాన్న తలుపులు కిటికీలు మూసే ఉన్నాయి. పోనీ నువ్వు చెప్పింది నిజమైతే ఆ వచ్చిన వాడే ఇక్కడే ఉండాలిగా, కనిపించడే? కిచెన్ కిటికీలు తలుపులు అన్ని లాక్ చేసి ఉన్నాయి. ఎవరు వచ్చే ఛాన్సే లేదు మావయ్య. వాడిని చూసాను. నాన్న సందేశాల్లో కనుక్కోవడానికి నీకు జ్వరం కూడా లేదు. నువ్వు నిజంగానే కనపడినట్టున్నావు. వాస్తవానికి భ్రమకి తేడా తెలియకుండానే ఇంత బ్రతుకు బతికాడు. వాడు ఒకడున్నాడు. మీ అలికడికి వాడు మాయమైపోయి ఉంటాడు. మాయమైపోవడానికి మనుషులు సినిమాల్లో చూపించినట్టు దెయ్యాలు పోతాడు కాదు మావయ్య. బా ఇప్పుడు అర్ధరాత్రి దాటుతుంది, నాకు నిద్ర వస్తుంది. పద నాన్న, అక్కడ ఎక్కడ లేడు. పద. ఏంటి నాన్న? మళ్ళీ ఏమైంది? అమ్మా, నాకు అక్కడ భయం వస్తుందమ్మా. నేను ఈ సోఫాలో పడుకుంటున్నామ్మా. నేను వెళ్ళాలమ్మా. ఈ సోఫాలో పడుకోలేవు నాన్న. నీకంటే నిద్రపోతున్నావు. నాకు భయం వేస్తుందమ్మా. సరే, నీకు అంతగా భయంగా ఉంటే ఈ రాత్రి నీకు తోడుగా మీ అల్లుడు పడుకుంటాను. ఏం లేదు నాన్న, ఊరికే భయపడుతున్నా. స్వప్న, ఏంటి ఎక్కడ తింటుంటారు? వెళ్ళండి. అది కాదు స్వప్న. వెళ్ళమంటుంటే. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు తలుపు లాక్ చేసినావా? నువ్వు ఉన్నావని లాక్ చేయలేదమ్మా. ఇంటికి అడ్మిస్ట్ ఉన్నప్పుడు తలుపు లాక్ చేయాలి. ముందు చేస్తాను లేమ్మా.
అమ్మ, ఏం జరిగిందమ్మా అంత హైరాణ పడుతున్నావు? నా బ్యాగ్ కనిపించడం లేదు. ఏ బ్యాగమ్మా? ఏ బ్యాగ్ అంటే ఏంటి? నేను ఎప్పుడు వాడుకునే నా హ్యాండ్ బ్యాగ్. ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి హ్యాండ్ బ్యాగ్ అన్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ అన్ని కలిపి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి ఈ టీపై మీద ఇక్కడే పెట్టాను. నువ్వు చూసావుగా? నేను చూశానమ్మా. నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఆ బ్యాగ్ కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. అమ్మా, నేను బయటికి వెళ్తానని నీకు ఏకే చెప్పేసి అలా వెళ్ళాను. అయినా నీ హడావుడిలో ఇక్కడ పెట్టిన బ్యాగ్ ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో నాలా రామ్మా వెతుకుతావు. ఏమక్కర్లేదు, నాకు బాగా గుర్తుంది. ఇక్కడ పెట్టినట్టుంటే ఇక్కడే పెట్టిన బ్యాగు ఎలా మాయమైపోయిందబ్బా? స్వప్న, మనం ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి టైం అవుతుంది. నా లంచ్ అవసరం పూర్తయింది, నీ లంచ్ కూడా పూర్తయితే త్వరగా బయలుదేరండి. ఇదిగో ట్రాఫిక్ దొరికామనుకో చెక్ ఇన్ టైం చేరుకోండి. ఓకే? ఏమండి? అది అనుకోకుండా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటది? అంటే ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి మనం హైదరాబాద్ వెళ్ళడం ఇంపాసిబుల్. ఎందుకని? అది మన పాస్పోర్ట్లు కనిపించట్లేదు. What nonsense, బాబు, పాస్పోర్ట్ స్వప్న, సారీ టు సే, ఐఎమ్ టాకింగ్ ఇన్ ఫుల్ సెన్స్. అవన్నీ రెడీ చేసి ఆ హ్యాండ్ బ్యాగ్ టీపై మీద పెట్టాను. నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఆ బ్యాగ్ కనిపించకుండా పోయింది. అవును బాబు, ఎప్పుడైనా జరగలేదు బాబు. 4 కోట్ల మధ్య ఎక్కడ పెట్టి వెళ్ళి ఏమైంది? అది అర్థం కాకి 3 గంటల నుంచి ఆలోచించి నా తల పగిలిపోయేంత నొప్పిగా ఉంది తెలుసా? నీకు మరో 2 నెలలు అమెరికా పోయిందా? ఈ పరిస్థితుల్లో పాస్పోర్ట్ మిస్ అవ్వడం, దేశ ఇంటర్వ్యూ మిస్ అవ్వడం చూస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు స్వప్న. బాబు, ఈ పాస్పోర్ట్ పోతే మళ్ళీ ఇస్తారుగా? ఇస్తాను నాన్న, కానీ దానికన్నా ముందు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడ పోయాయి, ఎలా పోయాయి అని అది ఎంక్వైరీ పేరుతో కాలం సాగకుండా ఉండడానికి వాళ్ళ చేతులు దడపాలి. ఈలోగా పాస్పోర్ట్ మన చేతికి వచ్చేసరికి 1 నెల పైన పడుతుంది. ఆ వీసా ఇంటర్వ్యూకి మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఏమిటో. అన్ని సిస్టమేటిక్ గా జరిగాయి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అన్ని మొదటి నుంచి మొదలు పెట్టాలి. అమ్మా, మీ ప్రయాణానికి ఇంకా 2 నెలల టైం ఉందిగా, అప్పుడు అన్ని సర్దుకుంటాయి. బాబు, నా కూతురు చాలా అదృష్టవంతురాలయ్యా. దానికి ఏ కష్టం రాదు. నేను బ్రతుకుండగా రానవును అంటున్నానంటే. స్వప్న, ఇల్లంతా వెతికావా? అంతా వెతికేనండి, కానీ ఎక్కడ కనిపించలేదు. సరే, ఇంకెందుకు ఆలస్యం? పద, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను. బాబు, నేను వస్తాను. మీరు ఆగండి మామయ్య, అవసరమైతే వద్దు. పదా. అమ్మయ్య, వచ్చారా? ఇంత ఆలస్యమైంది బాబు. ఎస్ఐకి రావడం లేట్ అయింది మామయ్య. ఎస్ఐ గారు ఏమన్నారమ్మా? 8 గంటలకు ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతానన్నా. ఎస్ఐ గారు నాతో మాట్లాడుతున్నారా? ఏ సత్యబాబు, ఏడురా ఉరుములేని మెరుపులో వచ్చావు? ఏడు కదా? నాకు తప్పలేదురా. అవును, ఈరోజు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళలేదు. అవునరా, వెళ్ళానురా. మా మనవరాల పేరు మీద తీసుకున్న ఎల్ఐసి పాలసీకి ప్రీమియం కట్టడానికి ప్రతి 3 నెలలకి వెళ్ళాలి కదా, అలాగే వెళ్ళాను. అరే, అక్కడ ఏమిటి మర్చిపోయావా? ప్రీమియం డబ్బులు మర్చిపోకుండా కట్టానే. ఏమైందిరా? చెప్తా. అక్కడ మర్చిపోయారా? ఇదే కదరా? ఎవరు చెత్త పెట్టినా ఇంతసేపు ఈ బ్యాగ్ కనిపించట్లేదు కదా, పైన పడిపోతున్నా. ఈ బ్యాగ్ మీ చేతికి వచ్చింది. చెప్తాను. అరే సత్యబాబు, నీతో చెప్పరా, ఆ బ్యాగ్ తీసుకొని నువ్వు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళావా లేదా? ఒరే, అబద్ధాలు ఆడవలసిన కర్మ నాకే ఉందిరా బాబు. ఏయ్, ఆ బ్యాగ్ తీసుకొని ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళావు, క్యాష్ కౌంటర్ కింద పెట్టి మర్చిపోయి నీ తిరిగి వచ్చేస్తావు. తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ బ్యాగ్ చూసి ఆ బ్రాంచ్ మేనేజర్ మా అబ్బాయి చేతికి ఇచ్చాడు. బ్యాగ్ తెచ్చి అందులో ఉన్న పాస్పోర్ట్లు వాటి మీద ఫోటో చూసి, అరే ఇవి మనకు తెలిసిన వాళ్ళమే, ఇక్కడికి ఎలా వచ్చాయని సీసీ కెమెరాల ద్వారా నీ రాకపోకలు గమనించి ఇంత క్రితమే ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి నీకు ఇచ్చిన అమ్మని ఇక్కడికి పంపించాడు. బాబు, అందులో ఉండవలసిన అన్ని ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. చాలా థ్యాంక్స్. ఈ బ్యాగ్ మీ అబ్బాయి చేతికి వెళ్ళింది కాబట్టి తిరిగి మా ఇంటికి వచ్చింది. అదే వేరే వాడి చేతికి వెళ్ళుంటే ఆ డబ్బు కోసం నాకు కక్కుని బ్యాగ్ ఇవ్వకుండా గమ్మ ఉండిపోయేవాడు. హలో నిరంజన్,
ఈ రోజు రాత్రికి హైదరాబాద్ ఫ్లైట్కి టికెట్లు ఉన్నాయేమో చూడు. ఆ, ఎందుకు చేశావు నాన్నయ్యగా? నేనేం చేశానమ్మా? చెయ్యాల్సినంత చేసి ఏమి తెలియని నంగరాచమ్మ. అమ్మా, ఆ పాస్పోర్ట్ ఉన్న బ్యాగ్ అక్కడ వదిలేవాల్సిన అవసరం నాకేం చెప్పమ్మా? మనిషి అబద్ధం చెప్పినా సీసీ కెమెరా నిజాన్ని చూపిస్తా. నువ్వు చేసిన తప్పు నీ అబద్ధంతో తప్పుపుచ్చుకోవాలని చూసి నీ మీద నాకున్న అభిమానాన్ని ఇంకా చంప. థ్యాంక్ యూ నరేంద్ర. మామయ్య, మేము అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని మాతో డైరెక్ట్ గా చెప్పలేక మా ప్రయాణాన్ని ఏదోలా ఆపాలనే ప్రయత్నమే కదా ఇదంతా. అంతే కదా. మరి అమెరికా వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళొద్దని మొహమ్మద్ చెప్పాలి కానీ ఇలా అడ్డంగా సృష్టించి మెంటల్ టెన్షన్ కూర్చొని సరికదా చిన్నప్పటి నుంచి తెలిసి నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నావా శివా? ఏ అంకుల్ చెప్పింది నిజం కదా? అన్నయ్య ఎలాగో నేను చూడడానికి ఇక్కడికి రావడం లేదు. ఇప్పుడు నీకు దగ్గర నేను కూడా దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. నువ్వు ఎలా అయినా నా ప్రయాణాన్ని ఆపాలనే కదా ఇదంతా చేశావు. అమ్మా, చిన్నప్పటి నుంచి నీ సుఖ సంతోషాలు కోరుకుని నేను నీ ఆనందానికి ఎందుకు అడ్డు తగ్గుతాను? నాకు తల కొరువు పెట్టి కర్మకాండాలు జరిపే నా కొడుకు కూతురు నీలోనే మా అమ్మని చూసుకుంటూ నా ప్రాణం కంటే ఎంతగా చూసుకున్నానమ్మా. ఒరే శివ, నాకు బంగారు పోషించిపోతూ నా ప్రాణాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉండేనా? దాని ఎదుగుదలకి ఎందుకంటే తగ్గుతారా? చెప్పరా అమ్మా, నా మాట్లాడమ్మా. ఆ బ్యాగ్ నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదమ్మా, ఎక్కడ వద్దులేదమ్మా. ఆధారాలు ఉన్నాయి చెప్తున్నా. ఇంకా డబ్బాంచాలని చూస్తున్నా. నేను చూస్తుంటే నాకు ఆసక్తి. ఓహో, నా కూతురు చాలా అదృష్టవంతురాలు. నేను బతుకున్నంతకాలం దానికి ఏ కష్టం రానికుండా చూసుకుంటాను అని నువ్వు చెప్పిన మాటలకి చేసే పనులకి తేడా ఎంత లేదు చూడడానికి ఈ సాక్ష్యం చాలా చేసి నిర్వాహకం చాలు. వెళ్ళి సారీ టు సే, మిమ్మల్ని ఎంతగానో అర్థపరిచాను. మమ్మల్ని ఎంత మానసిక క్షోభకు గురి చేస్తారనుకోని. స్వప్న, ఈరోజు రాత్రికి మన హైదరాబాద్ ఫ్లైట్. ఎలాగో పాస్పోర్ట్ దొరికాయి కదా, ఆ రిపోర్ట్ విత్డ్రా చేసుకున్నాం. నేను అబద్ధమాడేనా? ఒరే శివా, నేను అబద్ధమాడేనేమిట్రా? తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటు. ఇది అబద్ధము, మధ్య వరకు కాలమే నిర్ణయిస్తుంది. ఏమిట్రా నాకు అలా పరిగెట్టుకుని వచ్చావు? నీ వెంట పరిగెట్లాగా చచ్చాను రా నాయన. మాట్లాడతారా? మా ఇంట్లోకి దొంగ దూరాడు రా. పక్కపక్క ఇంట్లోకి దూరం కట్టరా? ఏం మాట్లాడుతున్నానా? నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా తలుపులు లాక్ చేయకుండా వెళ్తానని ఈ చుట్టుపక్కల చాలా మందికి తెలుసురా. మనందరినీ వీధిలో చూసి ఆ దొంగరాజుకి అర్థం తీసుకొని ఇంట్లో దూరాడు. అందరూ వర్తంగా చెప్తాం.
వచ్చి ఉన్నందుకు తగిన గుణపాఠం చెప్పావు. అమ్మేలాగా నేను అమెరికా వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే ఆ మాట నాతో చెప్పకుండా ఎలా అయినా నా ప్రయాణం ఆపాలని ముందు హాస్పిటల్ కనుక్కుంటూ చెప్పాను. ఇప్పుడు నా భర్తను చంపేస్తే ఇక నువ్వు చచ్చేంత పడుతుందని ఇంత దుర్మార్గానికి రుచి చూసావు. తండ్రి అన్నవాడు ఎవరైనా కూతురు సుఖ సంతోషాన్ని కోరుకుంటాడు, అంతేకాని మామయ్యాన్ని కడ తెచ్చాలని చూడు. అసహ్యంగా ఈ దుర్మార్గాన్ని రుచి చూపించిన ఇంకా ఒక క్షణ కూడా ఏ అద్దరు నా భర్తను చంపేస్తాను. మన వెంటనే నుంచి వెళ్ళిపోవాలి. మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకేం చెప్పదు. మనం వెళ్ళిపోతున్నా అంతే. అమ్మా 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 వరద గోదావరిలో మాట్లాడు కాస్త శాంతించమ్మా. ప్రేమ నమ్మకం లేని చోట శాంతి ఉండదు. మిగిలేదంతా అశాంతి కలవ. క్షణిక ఆవేశంలో మనిషి మాటల్లోనూ చేతల్లోనూ తొందరపడుతూ సాగదు. ఆ తొందరపాట్లను కూడా కాస్త నిగ్రహాన్ని పాటించి ఆ గ్రహాన్ని అదుపులో ఉంచుకోవడం వ్యక్తిగా లక్ష్యం. ఆ విజ్ఞత నీకుంది నమ్మకం నాకుందమ్మా. ఉంది కనుక నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అని నా బతికెంత నేను బతకుండా నేను కూడా వెళ్ళిపోతే ఏ దిక్కు మొక్కు లేకుండా అనాథగా మిగిలిపోతాడని ఇంత గాడి మీద అభిమానాన్ని పెంచుకున్న పిచ్చిదాన్ని నేను. అమ్మా ఆ అభిమానానికి అర్థం చేసుకునే గుణం ఉంటేనే దానికి ఒక సార్థకత ఏర్పడుతుందమ్మా. మీరు అనేది అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే మామయ్య గారు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదంటావా? తనది కాదు, అతని పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాం. నేను కూడా నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమిటి మీరు అనేది? మన గమనించలేకపోయే వాస్తవం దూరంగా ఉన్న కొడుకుతో పాటు కూతురు కూడా దూరం అయిపోతున్న బెంగతో పాస్పోర్ట్ పారేయాలని చూశాడు. అవునా? ఇప్పుడు దొంగనుకొని కూతురు పసుపు కుక్కాలని చెప్పారని చూశాడు వీడు అని అనుకున్నాను. కొంతకాలంగా అతను వచ్చిన మార్పుని మనం గమనించాలి. దూరం అయిపోతున్న కూతురు మీద బెంగతో అలా ప్రవర్తిస్తున్నాడని మనకు మనమే శక్తి చెప్పుకుంటున్నాం. మీరు పట్టుకోవచ్చు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కలిసి మెలిసి తిరిగిన నేను కూడా వాడిలో వచ్చిన మార్పుని సీరియస్ గా తీసుకున్నదని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు అంతగా బాధపడిపోవడానికి ఆయనకి ఏమైందండి? చూడటానికి మనిషి బాగానే ఉన్నాడు. చూడటానికి బాగానే ఉన్నాడు. పైకి అతనిలో ఉండవలసిన బుద్ధి జ్ఞానాన్ని మీద సరిగ్గా పనిచేస్తుందో లేదో అలాంటి సామాన్యులు తెలియదు కదా. అంటే మామయ్య గారు పిచ్చి పెట్టిందా? ప్రతి మానసిక రుగ్మతకి పిచ్చి అని పేరు పెట్టడం పరిపాటైపోయింది. కొంతకాలంగా అతను వచ్చిన మార్పుని గమనించారో లేదో నేను పసిగట్టాను. అది పెరుగుతున్న వయసు సమస్య అనుకున్నాను. ఒకప్పుడు స్థిరమైన దృఢమైన మనతత్వంతో బలంగా ఉన్న మనిషి ఈ మధ్యకాలంలో అస్థిరంగా బలహీనంగా మారిపోతే దూరం అయిపోతుందన్న కూతురు మీద భయం అనుకున్నాను. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఊర్లు, పేర్లు, రంగులు ఇవన్నీ మర్చిపోతున్నాను. శివ ఎన్నిసార్లు నాకు చెప్పినా పెరుగుతున్న వయసుతో పాటు వచ్చే మత్తు మరుపు లక్షణాలని సత్తి చెప్పుకున్నానే కానీ అంతకు మించిన రోగమేదో వాడులో ఆవహించిందని ఇప్పుడు ఎంత అల్లరి చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎప్పుడు పిల్లలు మాట కూడా లేదు. చెయ్యని ఒక దెబ్బ కూడా కొట్టలేదు. అటువంటి మా నాన్నని నువ్వే క్షమించు నాన్న.
అంటే పోయేసరికి బాబు ఒక్కదారా ఒక్కగానొక్క కూతుర్ని పట్టుకొని కూతురంటే ఎవరైనా అడుగుతావేంట్రా మన పేగ బంధాలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులుగా మనం క్షమించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడురా. నువ్వు అదే బాగా అతను మీ చిన్ననాటి స్నేహితుడు శివ అంకుల్. నువ్వెవరు? నేను మీ అల్లుడు మామయ్య, మీ అల్లుడిని. అల్లుడు అల్లుడంటే మీరెవరు? మా ఇంటికి వెళ్ళిపోతాను. హలో అన్నట్టు మీ నాన్నగారి మనిషికి దేవుడి శాపం లాంటి అల్జీమర్స్ అనే వ్యాధి వచ్చినట్లు నిర్ధారిస్తున్నారు. ఇది మన శరీర ధర్మాన్ని నిర్వహించే మెదడులోని కేంద్ర నాడీ వ్యవస్థ పని చేయకపోవడమే ఈ రోగ లక్షణం. ఈ వ్యాధి మొదటి దశ మతిమరుపుతో ప్రారంభమవుతుంది. డిమెన్సియా అని రెండో దశలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకునే చిత్తభ్రాంతిలోనే విపరీత శాస్త్రంతో కూరుకుంటారు. ఈ దశనే సామాన్యులు అతనికి దయ్యం పట్టిందనో పిచ్చి పట్టిందని అనుకుంటారు, కానీ వ్యాధి లక్షణంగా గుర్తించరు, పెద్దగా పట్టించుకోరు కూడా. నిత్యం చాలా మంది జీవితాలు ఇది అనుభవమే. ఒక మూడో దశలో ఈ వ్యాధిగ్రస్తుడు పూర్తిగా తను తాను మర్చిపోయి చిన్నపిల్లలాగా మారిపోయి మాట, చేత, నడక, పరిసరాలు, పరిచయాలు, చివరికి తన మలమూత్రాల మీద కూడా స్పృహ కోల్పోతాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ఉపశమనానికి మందులు ఉన్నాయి, కానీ పూర్తి నివారణ నిర్మూలనకు మందులు ఇంకా కనిపెట్టారు. ఈ వ్యాధి వచ్చిన వారు ఎక్కువలో ఎక్కువ 5 సంవత్సరాల నుంచి బ్రతుకుతారు. అంతవరకు అతను ఎవరో ఒకరు చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనిషికి కనిపించకుండా తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. సూపర్ ఫైన్. నేను రాక కోసం మేము ఎక్కడ ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి? ఇక ఒక నెలకైనా పడుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. మన ఫ్యామిలీలో నువ్వే పెద్ద ట్రబుల్ షూటర్వి. నీకు ప్రాబ్లమా? నాకు కాదు, మరి నాకు ఆరోగ్యం బాగోలేదు. ఆయనకి ఏమైందమ్మా? అమ్మా ఏడవకుండా చెప్పమ్మా. మనకి ఏమైనా సీరియస్? నాన్నకి అల్జీమర్స్ అంటే మనిషి బ్రతికుండగానే తనను తను మర్చిపోయే జబ్బు కదా. ఓ మై గాడ్. డాక్టర్స్ ఏమన్నారమ్మా? మహా అయితే 4-5 సంవత్సరాల కన్నా బతకడం చట్టపిల్లలు చూసుకున్నట్టు కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. ఇదన్నమాట సంగతి. ఈ మధ్యకాలంలో నాన్నకి నేను చాలాసార్లు కాల్ చేశానమ్మా, కానీ రెస్పాండ్ కాలేదు. బహుశా నా మీద కోపంతో అడిగి మాట్లాడలేదేమో అనుకున్నాను. కనీసం నీకు కూడా కాల్ చేయలేదమ్మా. పర్వాలేదు, ఓ షూర్. టికెట్ దొరికితే రేపే బయలుదేరి వచ్చేస్తా, సరేనా? నేను రమ్మంటుంది ఇలా వచ్చాను చూసి వెళ్ళిపోవడానికి కాదు. మరి ఎందుకు మరమంటున్నావు? ఇక్కడ దగ్గరుండి నాన్నని చూసుకోవడానికి. అలాగే అలాగే వస్తాను. ఎంతకాలం నేను అక్కడ ఉండాలని చెప్పే చెప్పా. అన్న చెట్టు అర్థం కాదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? ఎంతవరకు నాన్న బ్రతికినంత కాలం ఇక మీద బ్రతకరు అన్నది వాస్తవం. ఇక ముందు ఎప్పుడు తన శాశ్వత జీవితాన్ని ముగిస్తారో అన్నది ఎవరూ చెప్పలేని జాతకం. ఈ పరిస్థితులు నేను ఇక్కడ నా ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, అందరినీ, అన్నింటినీ వదిలేసి వచ్చి అక్కడ ఎంతకాలం ఉండాలి అన్నది నేను చెప్పమంటున్నాను.
అంటే అంటే చలాయ్, నా పరిస్థితి నీకు తెలుసు. నేనా అక్కడ శాశ్వతంగా ఉండలేను. అలాగని ఈ పరిస్థితిలో నాన్నను తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకోలేదు. నాన్న వైద్యం కోసం ఎంత డబ్బైనా సరే ఖర్చు చేయగలను. అలా తప్పించుకుంటే మీరు కొడుకులు అనిపించుకుంటారు. వృద్ధాప్యంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత కొడుకులు మర్చిపోకు. ఏ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో నాతో పాటు సమానంగా పెరిగిన నీకు కూతురుగా ఆ మాత్రం బాధ్యత లేదా? ఈ ఆలోచన నాకు అర్థమైంది. కానీ పెళ్లి కానంత వరకు ఏ ఆడపిల్లైనా తండ్రికి కూతురుగా ఉంటుంది. పెళ్ళయ్యాక ఓ ఇంటి కోడలు ఓ భర్తకు భార్యగా మారిన మరుక్షణం తన వ్యక్తిత్వం స్వేచ్ఛని కోల్పోయి బానిసగా బతుకుతుంది. కొడుకులుగా మీకుంటే స్వేచ్ఛ అధికారం బానిసలుగా బతుకుతున్న కూతుర్లకు ఉండదురా. మీ బాధతో అమెరికా వెళ్ళాల్సిన తప్పని పరిస్థితి కనుక లేనట్టయితే నేను ఇక్కడ దగ్గర ఉండి నాన్నని కట్టికి రెప్పలా చూసుకునేదాన్ని. అవకాశం లేదు కనుక ఎన్నో రెప్పలమని అడుగుతున్నాను. మెడికల్ సైన్స్ లో ఇండియా బాగానే డెవలప్ అయిందిగా. ఏదైనా మంచి హాస్పిటల్ చూసి నాన్న చేర్చమ్మా. ఎంత డబ్బు ఖర్చైనా నేను చూసుకుంటానని చెప్పానుగా. ఇక్కడ సమస్య డబ్బు కాదు, మనిషి తోడు. రోగిని నీడలా వెంటాడే అయిన వాళ్ళ పర్యవేక్షణ ఉంచారని డాక్టర్లు చెప్తున్నారు. చిక్కుచ్చి పడింది. అందుకే నిన్ను రమ్మని బతుకులాడుతున్నాను. ఒక్కసారి చూడటానికి అయితే రాగలను, అంతేకాని నాన్నకు నీడగా మారడానికి మాత్రం రాలేనమ్మా. ఇదే పరిస్థితి తన పిల్లలుగా మనకొస్తే నాన్న ఏం చేసేవాడు? వదిలేసేవాడా? ఈ లోకంలో ప్రతి తండ్రికి తన పిల్లలే సర్వస్వం. వాళ్ళే తన జీవితం అనుకుంటాడు, కానీ అందుకే వదలడు. ఆ పిల్లలు పెద్ద అయ్యాక నాన్నలుగా మారితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు, కానీ వాళ్ళకు జన్మనిచ్చిన నాన్న కోసం ఆలోచించరమ్మా. కనీసం అవకాశమే ఉండదు. కొడుకులుగా మీకంత స్వార్థం పనికిరాదురా. మనిషిలో స్వార్థాన్ని త్యాగాన్ని నిర్ణయించేది పరిస్థితులే. ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించి ధైర్యంగా నిలబడగలిగే శక్తి ఉన్న మనుషుల మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో భౌతికంగా మనుషులమే అయినా యంత్రాలుగా మారిపోయి చాలా ఐడియలిస్ట్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించు. జీవితానికి అర్థం పరమార్థంగా చెప్పుకొని ఈ బంధాలు, అనుబంధాలు, మానవ సంబంధాలు అనే బాధ్యతలు ఒక్కోసారి మనిషి మోయమైనంత భారంగా మారిపోతాయి. వాటిని వదిలించుకోకపోతే మనిషి మనుగడికే ముప్పొస్తుందమ్మా. అందుకే నాన్న కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధం. అంతేకాని నాన్న అంతిమ చివరి ఆ క్షణాన్ని కళ్ళతో చూడడం నా వల్ల కాదు. సారీ సారీ. డాక్టర్ చెప్పని శివాంకం తీసుకువెళ్ళాను. మీ అన్నయ్యతో మాట్లాడతారు. మాట్లాడు. ఏమన్నాడు? వస్తాను చూస్తాను కానీ ఉండలేమో ఉంచుకోలేరని ఖచ్చితంగా తెరిచి చెప్పేశాడు. మరో 10 రోజుల్లో మనం అమెరికా బయలుదేరాం. ఈ పరిస్థితిలో మావయ్య గారిని ఏం చేస్తాం, ఎవరు చూస్తారన్న ప్రశ్నకి సమాధానం మనమే ఆలోచించాలి. మనం ఆలోచించాలి. వాట్ యు మీన్? మా నాన్న శేష జీవితం ఇప్పుడు మన భవిష్యత్తు మీద ఆధారపడిపోయింది. అంటే మనం అమెరికా వెళ్ళిపోతే ఎవ్వరూ లేని అనాథలుగా అయిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నని కంటికి రెప్పలా కనిపెట్టుకుని చేసుకుని మనిషి తోడ నీడ కావాలి. వృద్ధాప్యం, అనారోగ్యం బారిన పడిన తల్లిదండ్రుల సంరక్షణ చూడాల్సిన బాధ్యత అంటే మీ అన్నయ్య. ఆ బాధ్యతని బరువనుకుని వదిలేస్తే ఏం చెయ్యాలి? ఆ తల్లిదండ్రులే వృద్ధాశ్రమమో అనాథ శరణాలయమో వెతుక్కోవాలి. అలాంటి దిక్కుమాలి బతకాల్సినంత కర్మ మా నాన్నకే పట్టలేదు. నేను ఇంకా బతికే ఉన్నానుగా. అది నీ పెళ్లి కాదు. నీ మెడలో 3 ముళ్ళు పడ్డాక
నీ కూతురు అబ్బాయి ముగిసిపోయి నీకంటూ ఒక ఉద్యోగం. ఆ జీవితంలో నాకంటూ ఈ జీవితాన్ని ఇచ్చిన మా నాన్నకు చోటు ఉన్నదా? అలా ఉండదు అని ఏ కూతురైనా అనుకుంటే అది ఆపద్ధర్మం అవుతుంది. ఎంత మాత్రం కాదు, ఆత్మహత్య అవుతుంది మా. సరే, ఎందుకు నువ్వు చెప్పేది ఏంటి? చూడండి, ఇప్పటి వరకు మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి ఇష్టాలు గుర్తించుకుంటూ గౌరవించుకుంటూ భార్యాభర్తల కన్నా ఒక మంచి స్నేహితుల్లాగా బతుకుతున్నాం. పరస్పర చదువుతో ఇప్పుడు మనం ఉంటున్న ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి. సరే, అలాగే కానీ ఇప్పుడు మన జీవితానికి జీవన విధానానికి అమెరికా వెళ్ళడం అంత అవసరం కాదు కదా. నాకు అవసరం. నా జీవితంలో నేను ఎదగడానికి ఏర్పరచుకున్నాను. నా లక్ష్యం చేరుకోవడానికి తొలిగింది. అందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే దాన్ని ఒడిసి పట్టుకోవడానికి నా వెనక 10 మంది సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెనక పడితే నా గోల్ చేరుకోవడం ఈ జీవితంలో జరగదు. అలానే ఎందుకు అనుకోవాలి? మనకు వచ్చే ప్రతి అవకాశంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటాయి. ప్రతి ఆటంకంలో మరికొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. మనం నేను ముఖ్యం కదా. నేను అమెరికా వెళ్ళి ఉద్యోగం చెయ్యలేదు. నాతో పాటు భార్య పిల్లలు తప్పనిసరిగా ఉండి తీరాలి అని రూల్ లేకపోతే స్వప్న, నువ్వెక్కడ ఉండి మీ నాన్నని పిల్లల్ని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళొస్తుంటేనని చెప్పేవాడిని కదా. ఇప్పుడు అవకాశం లేదు కనుక మీరు ఆటపోయినా మన జీవన విధానానికి ఆటంకంగా ఎటువంటి ఇబ్బంది రాదు కదా. చూడండి, మీకున్న చదువుకి తెలివితేటలకి అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఆ విషయం మనకి తెలుసు. కానీ అసలు భవిష్యత్తు ఏం లేకుండా మళ్ళీ మామూలు మనిషిగా మారుతానన్న నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొదలు పెట్టడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అయినా ఇవైనప్పుడు ఆ మనసు చంపుకొని బ్రతకాలి స్వప్న. ఇలాంటి పరిస్థితి లేదా ఇంతకన్నా మరొకటి ఏదైనా నాకు వచ్చి నేను మీకు కూడా రాలేని పరిస్థితి దాపరిస్తే ఏం చేసేవారు? ఆగిపోయేవారు కాదా? నువ్వు కదలలేని పరిస్థితుల్లో నేను ఆగిపోవడం లేదు. నువ్వు కదలగలిగి మీ నాన్న కోసం నువ్వు ఆగిపోయి నన్ను ఆపి నా ఆశలు ఆశయాలను నాశనం చేయాలని చూడలేదు. నేనేలా మాట్లాడుతుంది? ఇంకా సంస్కారం వదలదు కాబట్టి మాట్లాడలే. అరే, మీ అన్నగా కాస్త ప్రాక్టికల్ గా ఎందుకు ఆలోచించు. మనకు వచ్చే నొప్పిని బాధని మనం భరించగలగాలి. ఎవరికి వచ్చే నొప్పిని బాధ ఇప్పుడు మీరైనా నేనైనా అనుభవించాల్సిన నొప్పి కాదు, శరీరానికి సంబంధించింది కాదు, మానవ సంబంధాలది. మనం ఎంత కష్టంగా ఉన్నా, మన చుట్టూ ఎంత మంది ఉన్నా, ఈ కంటూ నేను ఉన్నాను అని కన్నవాడిని ఇచ్చే ధైర్యం ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరు. నీ ఆలోచన నాకు అర్థం. అయితే మీ నాన్న కోసం నాకు దూరం అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా సరే వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిదండ్రుల కోసం దేన్నైనా వదులుకోవడంలో తప్పు లేదు. పెళ్లి కోసమో మరెవరి కోసమో తల్లిదండ్రుల్ని మాత్రం వదిలేయకూడదు. ఎందుకంటే జీవితం దేన్నైనా తిరిగి ఇవ్వగలదు, కానీ అమ్మ నాన్నని మాత్రం తిరిగి ఇవ్వలేదు. మన ఇద్దరు పిల్లలకి తల్లిగా వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తులో అందించాల్సిన బాధ్యత నీకు ఉందని మర్చిపోతున్నారు. కానీ నేను ఇంటి కోడలు ఒకరు భార్య ఇద్దరు తల్లిగాను కాదు. స్వార్థానికి అతీతంగా స్పందించే హృదయం ఉన్న మనిషి కాదు. నాకు ఈ జన్మనిచ్చి జీవితాన్ని సృష్టించిన మనిషి కోసం, మానవత్వం ఉన్న మనిషి కోసం ఇప్పుడు నా కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇవన్నీ సహాయ స్థితిలోకి దిగి చనిపోయిన నిశ్చయంగా వదిలి వెళ్ళిపోతే నా రక్తంలో కలిసిపోయిన నా తల్లిదండ్రుల కథతో అస్తిత్వం కోల్పోతుంది. మనుషులు అస్తిత్వం దూరం అయిపోతే రాబోయే తరానికి కొడుకులు కూతుర్లు మిగతాను. ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? నా కోసం నాతో అమెరికా బయలుదేరను అంటాను.
ఆశలు ఆశయాలు లక్ష్యం కాదు. నీ జీవితంలో మీ నాన్నకే ఎక్కువ విలువ గుర్తింపు ఉందని తెలిసాక భార్యాభర్తలుగా కలిసి బ్రతకడంలో అర్థం లేదు. అందుకే నీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలని అర్థమైందనుకుంటాను. మరి పిల్లలు ఎక్కడ ఉండాలి అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అబ్బాయి వెళ్ళిపోతాడమ్మా, జరిగిందంతా బయట నుంచి వెళ్ళాము. భార్య భర్తల గొడవ జోక్యం మంచిది కాదు. లోకాన్ని ఎదురెత్తుతున్నామా అనిపిస్తున్నామా? అమ్మా అబ్బాయి వెళ్ళిపోతాడమ్మా, వెళ్ళమ్మా. ఆపమ్మా, ఆపమ్మా, ఆపు తల్లి. నీటిలో చేపలు, గాల్లో ఎగిరే పక్షులు పరిస్థితులకు ఎదురెత్తి బతుకుతున్నప్పుడు మనిషికి నేను బతకలే. నాకు నా నిర్ణయంలో నిజాయితీ ఉన్నప్పుడు కాలమే నాకు సాయం చేస్తుంది. నేను అప్పించి నాన్న ఏమీ తినలేదు. చూస్తూ ఉండండి. నాకు చికన్నవంట, నేను చెప్పినట్టుగా వింటావంట, తింటావంట. నాన్న నువ్వు తినాలి, తిను నాన్న. తిను నాన్న, తిను నాన్న, తిను నాన్న. నేను నేను నాన్న మీ అమ్మను. నాన్నకి నిద్ర వస్తున్నట్టుగా ఉంది. ఇలా పడుకోబెట్టండి. జీవచ్యుతానంద జోకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో జో. ఈ చిన్నతనంలో నిన్ను ఏ గురించి దైవ దర్శనానికి తీసుకెళ్ళా? మీ నాన్న నిన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకొని దైవ స్వరూపాలను చూపించేవాడు. కానీ ఈ రోజు నువ్వు నీ జీవితాన్ని గర్భగుడిగా మార్చి అందులో నీకు జన్మనిచ్చిన కన్న తండ్రిని మూల విరాటిగా ప్రతిష్ఠించి సేవ చేస్తున్న నువ్వు మీ నాన్నకి కూతురు కాదమ్మా, దేవరాగానివి. అపారమైన కరుణ, అనంతమైన దయ, అవ్యాసమైన ప్రేమ, శృతి లయ తాళమిశ్రమంగా స్వరపరిచి తాను అరుదుగా సృష్టించే పరిపూర్ణమైన మనిషితనం పూర్తి భవించిన మనిషి చెవిలో మాత్రమే ఆ దేవుడే పాడి వినిపించిన రాగమే దేవరాగం. ఇది అందరికీ వినిపించదు. మానవ సంబంధాలు బరువుగా కాకుండా
బాధ్యతగా భావించే నీలాంటి మానవతామూర్తి రూపంలో కనిపిస్తుంది. అంతటి పవిత్రమైన దేవరాగ పాదాలు నా కళ్ళ కట్టుకొని నా జన్మ ధరించని తల్లి. మానవ జాతికి వృద్ధాప్యం రెండో పాల్యం లాంటిది. ఈ దశలో జన్మనిచ్చిన వారికి కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులుగా మారితే వృద్ధాశ్రమాల పుట్టుక ఉండదు కదా. ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది సౌజన్య కళా స్రవంతి ఉత్తరాంధ్ర వారి ప్రదర్శన. సెంటర్ డైరీ ఎవరికని మెమంటోతో పాటుగా 2 పుస్తకాలు శ్రీశ్రీ గారు రచించిన మహాప్రస్థానం, నాగభూషణం గారి జీవిత చరిత్ర, అలాగే ఈ దేవరాగం నాటక ప్రదర్శన పారితోషికం 20,000 రూపాయలు అందిస్తున్న వారు శ్రీ కారుమంచి ప్రసాద్ బాబు గారు కాకుమాను. వారి తరఫున నల్లపాటి ప్రసాద్ గారిని వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. దేవరాగం డైరెక్టర్ కేకేఎల్ స్వామి గారికి 1000 రూపాయలు వారికి కూడా. దేవరాగం రచయితకు 1000 రూపాయలు. ఈ పారితోషికాన్ని అందిస్తున్న వారు కాపు వెంకటరావు గారు, వారి తరఫున కూడా. ఇప్పుడు గిఫ్ట్స్ నిలబడి ఉంటుంది ఫోటో తీసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్.